బేల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ జడ్పీటీసీ స్వర్గీయ రాజారెడ్డి 2వ వర్ధంతిని మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ స్వర్గీయ రాజారెడ్డి భౌతికంగా తమ మధ్య లేనప్పటికీ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎల్లవేళలా పనిచేస్తామని అన్నారు. ఏ పార్టీ అయినా ఏ మతమైనా ఎలాంటి భేదాలు లేకుండా చూడాలని రాజారెడ్డి చెప్పేవారని గుర్తు చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండావారు మాట్లాడుతూ మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు మొదటి గురువు స్వర్గీయ రాజారెడ్డి అని తెలిపారు. మండల కేంద్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, జూనియర్ కళాశాల రాజారెడ్డి తన స్వంత భూమిని దానం చేయటం మూలంగా ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బేల మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బేలా మండల మాజీ జడ్పీటీసీ, బేలా మాజీ సర్పంచ్, గౌరవనీయులు స్వర్గీయ శ్రీ రాజారెడ్డి సాబ్ గారి 2వ వర్ధంతి సందర్భంగా ఈరోజు బేలా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజారెడ్డి సార్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి రాజారెడ్డి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ముఖ్యంగా బేలా మండలంలో, మరి ముఖ్యంగా బేలా పట్టణానికి రాజారెడ్డి సార్ చేసిన సేవలు ఎనలేని సేవలు ఉన్నాయి. మరి వారు ఎప్పుడు కూడా ఒకే మాట చెప్పేవారు, రాజకీయాలు అనేటివి కేవలం ఎలక్షన్ వరకే రాజకీయాలు చేయాలా, ఎలక్షన్ తర్వాత మనం గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి పార్టీ భేదం లేకుండా, మత భేదం లేకుండా, అంటే ప్రతి ఒక్కరికి మన దగ్గర కష్టంలో మన దగ్గరకు వచ్చిన వారికి మనము ఆదుకోవాలనే ఒక ఆయన ఎప్పుడు చెప్పేవారు. కేంద్రంలో బేలా మండల్ కేంద్రంలో